బ్యాక్గ్రౌండ్ సైలెన్స్ యాక్షన్ చెప్పుకుంటా దిగండి సార్. ఊరు ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఆ అమ్మాయిని పులి మీద దాటించి అమ్మవారి శాంతి పూజలు సిద్ధం చేయి. హాయ్, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను మీ రాధా వాసంశెట్టి. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్. ఆ పేరులో ఎస్. ఆయన ఏది చేస్తే అది ఎస్. ఎందుకంటే చేతుకు ఎముక లేదు ఆయనకి అంటారు, అలా ఆయన సహాయాలకి ఎముకే లేదు. ప్రతి వాళ్ళకి తన మన అనే భేదం లేకుండా అందరికీ సహాయం చేసే వ్యక్తి వాసంశెట్టి సుభాష్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రోడ్లో యాక్సిడెంట్ అయితే అతనికి 50,000 ఇస్తారు, ఇల్లు అంటుకుపోతే ₹1,00,000 ఇస్తారు. అన్నా మాకేమీ లేదనంటే 20,000 ఇస్తారు. ఎవరండి జేబులో డబ్బులు ఇచ్చి సహాయం చేసే వ్యక్తి? నాకు నచ్చి, నాకు తెలిసి, నేను ఎంతో ఇష్టపడిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి వాసంశెట్టి సుభాష్. ఆపదొస్తే నేనున్నానని ముందుంటారు, ఎవరికి అన్యాయం చేయరు. ఎందుకంటే పేరులోనే ఉంది సుభాష్ అంటే ఎస్ అని. ఎస్ అనే వ్యక్తి, వాళ్ళ తాతగారి పేరు సుబ్బన్న గారు, ఆయన ఎస్ఏ. వాళ్ళ నాన్నగారి పేరు సత్యం గారు, ఆయన ఎస్ఏ. సుభాష్ గారు, ఈయన కూడా ఎస్. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు వీటి మీద ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా పేరు ఎవరది. జిత్తుగా వెంకట్ అని ఆయన దర్శకత్వంలో వస్తుంది. ఈ సినిమాలో జమీందార్ పాత్ర పోషించారు వాసంశెట్టి సుభాష్ గారు. అంటే ఈయనేంటి, చాలా కామెంట్స్ విన్నాను నేను, ఈయన రాజకీయాల్లో రాడు, ఎమ్మెల్యే అవ్వడు, అన్నీ అవి చూపించాడు. ఇవాళ ఎమ్మెల్యే, మంత్రి, యాక్టరు, సహాయకుడు, అన్నీ ఏది కావాలంటే అది. అతను నుంచుంటే 10,000 మంది వస్తారు. అతని మాట అంటే ఒక సునామీలా తయారవుతారు. తన మన అనే భేదం లేకుండా సహాయం చేసే వ్యక్తే వాసంశెట్టి సుభాష్. ఇవాళ చిత్రాల్లోనే కాదు, చరిత్రలో నిలిచిపోయేటట్టుగా రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అతి చిన్న వయస్కుడైన సుభాష్ ఎన్నో, ఇంకా ఎన్నెన్నో, ఇంతింతై ఒటిడింతై దానంతై శిఖరంతై అన్నట్టుగా ఆయన ఎదుగుతూ ఉంటే చూసి మురిసిపోయే వాళ్ళల్లో నేను ఒకడిని. థ్యాంక్ యూ.